తప్ప వేరే మార్గం లేదు. ఎస్ కాళ సుజాత గారు. ఎస్ ఫస్ట్ శరతన్న గారికి నేను ఒక మాట ఆన్సర్ అడగాలి. Yeah. మరి ఇంతసేపు ఇంత గావకేకలు పెడితే కూడా మరి వారు ఒక్క మాట ఎందుకు మాట జస్ట్ నేను లిటిల్ స్మాల్ ఇంటరప్షన్ చేస్తే వాళ్ళు ఛానల్ మంచి ఛానల్ అవకాశం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు అన్న మాటలన్నిటికీ కూడా నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు డెఫినెట్ గా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ఇంటరప్షన్ అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే ఇప్పటిదాకా. మరి ఇది డిబేట్ అయినా కంట్రోల్ చేయలేదు. సారీ టు భరత్ అన్న, మీరు అస్సలు నేనేమంటా అంటే నేను ఆగాను. నేనేమంటా అంటే మీరు మాట్లాడు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? ఒక నిమిషం భరత్ గారు చేయలేదు కంట్రోల్ అంటే క్రాస్ టాక్ అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళని తీసేయాలి జూమ్ లో, లేకపోతే నేను తిట్టాలి. మీరిద్దరు 10 సంవత్సరాలుగా డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ ఒకళ్ళు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? రాకేష్ గారు మీరిద్దరు ఒకళ్ళు తిట్టుకొని ఎంటర్టైన్మెంట్ ఇస్తే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నేనేం చేయాలి? మీరు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని డిసైడ్ చేసుకుంటే నేనేం చేయాలి? భరత్ గారు కంట్రోల్ చేయాలంటే మీరు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నేనైనా 10 సార్లు అంటా 15 సార్లు అంటా, తర్వాత ఏం చేస్తా? ఇచ్చుకోండి ఎంటర్టైన్మెంట్, చూసుకోండి పబ్లిక్ అంట, అంతే కదా? తిట్టుకోండి పబ్లిక్ అని అనుకుంటా. నేను ఎన్నిసార్లు చెప్పాను? ఒక 20 సార్లు అన్నా రేవేందర్ రెడ్డి గారు 10 సార్లు అన్నా. వినండి, మీరు లైవ్ లో వినండి. సినిమా చూసుకుంటూ కూర్చున్నట్టుంది ఈ డిబేట్ లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ గురించి నేనేమనాలి? లేకపోతే ఎవరో ఒకళ్ళని వెళ్ళిపోండి మీరు అని చెప్పాలి. అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి కూల్ అని చెప్పారు, అంతే కదా? మ్యూట్ చేయాలండి, మ్యూట్ చేయాలి. మ్యూట్ చేస్తే సైలెంట్ అయిపోతారు ఒక్కరు. 10 సార్లు అందుకని ఎంటర్టైన్మెంట్ మీకే తెలుస్తుంది. ఈ డిబేట్ లో ఒక నిమిషం, డిబేట్ లో 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత చూసుకుంటే మీకే తెలుస్తుంది ఏందో ఎవరు చేశారు. భరత్ గారు ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడి సీఎం అన్నారు. నేను ఐ కాంట్ యాక్సెప్ట్. నాకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి సీఎం గారికి. ఇన్ని మాటలు అన్నటికి మీరు ఆన్సర్ అడుగుతున్నారే. లో ప్రొఫైల్ సీఎం అని ఎందుకు అనాలి? ఆయన సీట్ లో కూర్చోబెట్టిర్రు. ఎలాంటి వారైనా ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది కాదు. ఇప్పుడు ఆయన సీఎం ఎలా అంటారండి? లో ప్రొఫైల్ సీఎం, ఇంత నీచాతి నీచమైన సీఎం ని నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. మీరు ఈరోజు ఒక పెద్ద హోదాలో ఉండి మీరు ఒక అనాలిసిస్ట్ గా వచ్చి సీఎం ని డైరెక్ట్ గా తిడుతూ ఉంటే, ఇంతకు ముందు ఎవరైనా ఇలా తిట్టారు అనాలిసిస్ట్ లో డైరెక్ట్ గా సీఎం ని? మరి మిగతా విషయాలలో ఏం మాట్లాడట్లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారినే తిడుతున్నారు. నాశనం అయిపోయింది తెలంగాణ అని మేము మాట్లాడుతుంటే గతం గురించి చెప్తుర్రు. గతంలో కేంద్రంలో ఫండ్ ఉండే, తెచ్చుకుంటుండే, లేదా రాష్ట్రంలో చాలా వనరులు ఉండే, ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఉంటుండే. ఈ రోజు వనరులు ఉన్నాయా? లేదు అనంటే ఈ రోజు భూములు మిగిల్చారా? లేదు అనంటే ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి? అప్పులు చేశారని మా మీద అంటున్నారు కదా. ఈ రోజు 2 సంవత్సరాలలో నెలకు 6,500 కోట్ల వడ్డీలు అప్పులు కడుతూ ఉంటే 2 సంవత్సరాలకు 25 నెలలకి ఎన్ని లక్షల కోట్లు అవుతాయో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చెప్పి, వారు కూడా వాసవి బ్యాంకుకి 25 ఏళ్ల నుంచి అడ్వైజర్ గా ఉన్నానంటున్నారు కదా. లెక్కల్లోనే అడ్వైజర్ ఉండి ఉండొచ్చు. మరి ఆ లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిది కూడా ఉంది. గతంలో రాష్ట్రం మీద అప్పులు లేకుంటుండే. డెఫినెట్ గా ఏ ముఖ్యమంత్రి వచ్చినా డబ్బులు లేకపోయినా నడపగలుగుతారు. అప్పులుంటే ఏ విధంగా నడపాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకో మాట అన్నారు శరత్ గారు, ఆయన జేబులో నుంచి ఇస్తున్నారా, ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఆ మాట మీరు ఎలా అంటారండి? ముఖ్యమంత్రి నిధులో నుంచి ఇస్తాను అని అన్నారు. ముఖ్యమంత్రి నిధులు అని అంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లా? ఎమ్మెల్యేలను అవమానించారు అని అంటారు. ఎమ్మెల్యేలను ఎందుకు అవమానిస్తారు? ఏ పంచాయతీ అయినా సరే, సర్పంచ్లకైనా సరే డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి వస్తుంది. అప్పుడు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు నేరుగా సర్పంచ్లకు ఇస్తూ ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్టు కదా? మరి ముఖ్యమంత్రి నిధులకు వచ్చి అప్పుడు సర్పంచ్ నిధులకు పోవాలి కదా. మరి డైరెక్ట్ గా సర్పంచ్ నిధులకు పోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిని అవమానించినట్ట కేంద్రంలో? మరి మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఈ విధమైనటువంటి మాట మాట్లాడితే యువతలకి కూడా మేము పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, నేను కూడా ఒక పొజిషన్ లో ఉన్నా, మా ముఖ్యమంత్రిని అంటే మాకు కూడా పెయిన్ కాదా? మరి మీరు ఒక అనాలిసిస్ట్ గా కూర్చొని ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా లో ప్రొఫైల్ ముఖ్యమంత్రి అంటారు. ఇలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు అంటారు. సరే, తిట్ల విషయాన్ని పక్కన పెడతాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు ఆయనకి?
మీరు ఈరోజు మీరు కూడా తెలంగాణలో భాగస్వామ్యం కదా, మీకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మాట్లాడాలి. కానీ నీచమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు. నేను పార్టీలో ఉన్నాను, డెఫినెట్ గా నేను సహించాను. బేషరతుగా మీరు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఏదో మనం అనాలిసిస్ట్ గా వచ్చినాం కాబట్టి అనాలిసిస్ చేయాలి, లేకపోతే ఆధారాలతో మాట్లాడాలి. కానీ ఎట్లా అంటారు, లో ప్రొఫైల్ అని ఎట్లా అంటారు భరత్ గారు? సుజాత గారు అయితే నేను ఒకటి చెప్తున్నా, ఎవరైనా కామన్ మ్యాన్ కూడా ఖమ్మం జిల్లాలో ఒక్క నిమిషం భరత్ గారు, ఖమ్మం జిల్లాలో సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన ఆయన కనీసం నడిపించడానికి స్కూటర్ కూడా లేదు అనుకుంటారు. ఖమ్మమ్మ సంవన్ ఆయన సిపిఐ. మరి ఆయన లో ప్రొఫైల్ అంటారా? డబ్బులు లేని వాళ్ళ వ్యక్తిత్వం. గుమ్మడి నర్సయ్య అయితే ఇప్పుడు ఆయనను కూడా డబ్బులు లేవని మనం ఆయన మాట్లాడిన మాటలకన్నాడు. మీరు కరెక్ట్ ఇల్లేదేమో. ఆయన అన్నది మీ కార్పొరేషన్ మీరు మాట్లాడితే ఎట్లా? మీరు గవర్నమెంట్ పెట్టినా నేనేమనలేదు. మరి అదే మాజీ ముఖ్యమంత్రి గతంలో ఎన్ని మాటలు మాట్లాడిండో అవి కూడా చెప్పాల్సింది కదా. కార్పొరేషన్ నిధులు చెప్పక్క. మీరంతా మొత్తం తెలంగాణ నాకేసి లేనప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ ఎందుకున్నారు అక్క అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చే వరకే ఖజానా లంకే బిందెలు దొరుకుతాయా అని లంక బిందెల గురించి తిరుగుతారా? లంక బిందెల గురించి తిరిగేటోళ్ళ మీరంతా. నేనేమంటాను అంటే జిఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా అక్క? జిఎస్టీ ఎంత పడిపోయిందో తెలుసా రాష్ట్రంలో? దేనికోసం పడిపోతుంది? శక్తి నాశనం చేస్తారు మీరు. రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది అక్క? అయిపోయింది, ఏం లేదు. ఇక ఊడ్చుకొని తినిపోయినాము, తెలంగాణ సర్వనాశనం ఆనందంలో. రాకేష్ గారు చూడండి, ఇప్పుడు మీరేమన్నారు ఇంతకుముందు కంట్రోల్ అని, మీరు మధ్యలో మాట్లాడగా మీరు ఇంటర్ఫేర్ కంప్లీట్ కానివ్వండి. నేనేమంటా అంటే నేను ఒక 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4వ సారి ఏమనుకుంటా, మీ ఇద్దరు తిట్టుకుంటే నా రేటింగ్ పెరుగుతారని అనుకుంటా. అంతే కదా? 10 సార్లు మాట్లాడాను ఇంతకుముందు అయినా చెప్పినప్పుడు. తర్వాత ఇక సరే ఓకే తిట్టుకోండి, జనానికి వినోదం వస్తున్నారు అనుకుంటా, అంతే వదిలేస్తా. అంటే ఇప్పుడు భరత్ గారు కూడా ఒప్పుకున్నారనమాట. ప్రజలకంతా తిట్లు రేటింగ్ కావాలి. తిట్ల వల్ల ఓట్లు పడవు. ముందే చెప్పా, నితీష్ కుమార్ ఏం తిట్లు తిట్టాడని 20,000 సీఎం అయినాడు. తర్వాత నవీన్ పట్నాయక్ ఏం తిట్లు తిట్టాడని 20,000 అయినాడని చెప్పాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా రేటింగ్ పెరుగుతుంది, మీరు తిట్టుకోండి అన్నప్పుడు. నేను నన్ను కలపకండి, అందులో నన్ను కలపకండి, నాకు సంబంధం మాట్లాడితేనే శరత్ గారు కూడా జవాబు చెప్పిండ్రు. మరి అట్లాంటి వాళ్ళు సేమ్ డిబేట్ లో కూర్చున్నప్పుడు వారికి ఏం సమాధానం చెప్పినప్పుడు నేను కూడా దానికి అడగాల్సిందే కదా, బాధ్యత కాబట్టి అడిగాను అంతే. లేకపోతే నాకు అవసరం లేకుంటుండే, జస్ట్ ఇంటరప్షన్ చేశాను. అయితే శరత్ గారు ఏంటంటే హైకోర్టు అడ్వకేట్, అనలిస్ట్ ప్లస్ కాంగ్రెస్ సభ్యత్వం మొన్నటి వరకు ఉంది. అయితే మీకు ఇంకా అనలిస్టే కాదు, కాంగ్రెస్ సభ్యత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుసు మీకు? తెలియదు, ఏం తెలియదు, ఒట్టిగా ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంది. కానీ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పార్లమెంటరీ లాంగ్వేజ్, వాట్ ఈస్ నాట్ పార్లమెంటరీ లాంగ్వేజ్? ఆర్ వి నాట్ ఎంటైటిల్డ్ టు సే దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ క్రాపర్, హీ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, that displays the frustration of the chief minister అన్నాడు అన్పార్లమెంటరీ? అంటే జర్నలిస్టిక్ ఎథిక్స్ చెప్తుందా ఇప్పుడు మాకు? లేకపోతే రాజకీయాలు ఎట్లా విశ్లేషణ చేయాలో చెప్తుందా? ఏ విషయాలు చెప్తుంది? దేని మీద ఆగమ్మా, ఎవరు తిట్టినారు? షో మీ a single word which I have uttered which is ridiculous or which is unparliamentary. Show me one word which I have spoken. ఏది పడుతుందే మాట్లాడేస్తాం, మా ఇష్టం అనేటట్లు కాదు. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాం. ఉంది ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులను సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళని క్యాటిల్ షెడ్లలో ఉంచినారు, వాళ్ళకి మినిమం వసతులు లేవు బాలికలకు అని చెప్పి పోయిన తర్వాత ఒక్కసారి బోనిచ్చినారు, రెండోసారి బోనిచ్చినారు, మూడోసారి ఆమెకి ఏం డైరెక్షన్ ఇచ్చినారు, నెవర్ విజిట్ ఎనీ ప్రైవేట్ కాలేజెస్ అన్నారు. ఇవాళ చైతన్య నారాయణాలలో విద్యార్థులని నానా రకాల హింసలకు గురవుతున్నారు. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎక్కడ పోయింది మీ మహిళా హృదయం? ఎంతమంది గర్ల్ చిల్డ్రన్ హావ్ డైడ్ ఇన్ ది రీసెంట్ పాస్ట్? యు నెవర్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. మీకు ప్రజా జీవితంలో కూడా
ప్రభుత్వము, ప్రభుత్వ విధానము, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. మీరు రేవంత్ రెడ్డిని పొగిడితే మీకు పదవులు వస్తే తెచ్చుకోండి, అది మాకు అనవసరం. కానీ మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ అస్. వి నో వాట్ వి ఆర్ స్టాండ్ ఇస్. మేము వి హావ్ బీన్ ఇన్ జర్నలిజం. నేనేదో కాదు, ఐ స్టడీడ్ జర్నలిజం, జర్నలిస్ట్ రైట్ సిన్స్ 1983. నేను అన్ని విషయాలు చూసినాను. నేను ఎప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. మీకు తెలుసో తెలియదో ముఖ్యమంత్రుల నడవడిక గురించి చెప్పినాను. అంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఓవర్ డ్రాఫ్ట్స్ తీసుకోలేదా? ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? డూ యూ నో హౌ మచ్ క్లోజ్ రోషయ్య వాస్ టు అస్? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్ విత్ దెన్ ఫైనాన్స్ మినిస్టర్? వాట్ ఇస్ దిస్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? మీకు అసలు ఏది లేదు, సమయం అనేది. అంటే మాట్లాడే వ్యక్తి మీద మనువు వస్తేనే అది పెద్ద గొప్ప ఎనాలిసిస్ అని అనుకుంటే మీ సాటిస్ఫాక్షన్ కి మేము మాట్లాడాలంటే సారీ, వీ డోంట్ అడ్రస్ ది గ్యాలరీ. ఎందుకు మమ్మల్ని కౌంటర్ చేశారు మిగతా విషయాలలో? ఇప్పుడు బీజేపీ సర్వనాశనం చేస్తుంది దేశాన్ని, మరి ఎందుకు మాట్లాడారు? దేశాన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన భాషలోని అంశాలు ఇక టాపిక్ నుంచి మీరు డివియేట్ అవుతున్నారు. మేము డివియేట్ కాలేదు, ఎప్పుడు డివియేట్ అవ్వలేదు. మీరు అన్న మాటకే నేను ఆన్సర్ చెప్పాను. డిబేట్ అవ్వడానికి నాకేం పని ఉంది? సబ్జెక్ట్ గురించే మాట్లాడాను. మీరు బూతుల గురించి మాట్లాడితే లో ప్రొఫైల్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా దానికి ఆన్సర్ అడిగాను నేను. లో ప్రొఫైల్ అంటే వాట్ ఇస్ రాంగ్ విత్ దట్? ఎన్నో వస్తాయి. మీ భాషలో మీకు నచ్చింది ఉండొచ్చు, మా భాషలో కూడా మాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఈ భాషనే మరి లో ప్రొఫైల్ అని ఎవరిని అన్నారు? I tell you once again that the Honorable Chief Minister doesn't have any political moral or strength to deal with the issues of the state. That is why he is attacking the opposition అని చెప్పినాను. ప్లాటోది ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఆయన కొటేషన్ కూడా చెప్పినాను. when you don't have anything to say you will only criticize the others when you condemn the others అని చెప్పినాను. ఇదే రకమైన పద్ధతి చేస్తున్నాడు. అవును, నీ అభయహస్తాన్ని పట్టుకొని ఒక్కనాడు అభయహస్తంలో గిన్ని ప్రామిసులు చేసినాం, గీ చాప్టర్ గిది అని చెప్పినారా? మీరేమన్నారు? మీ న్యాయపత్రాలు 10th చాప్టర్ లో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో పార్టీ నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తీసుకువచ్చి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టు చేస్తా అన్నారు. మీరేం చేసినారు? పిసిసి అధ్యక్షుడిగా రాళ్లు పెట్టి కొట్టమన్న ఆయనే రాత్రి 11 గంటల రాత్రి ఎవరికైనా ప్రతిపక్షగా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన రాజకీయం కాంగ్రెస్ లో జరిగిందా? మీరు కాంగ్రెస్ లో ఎప్పుడు వచ్చారో ఎప్పుడు రాలేదో నాకు తెలియదు, కానీ పుట్టుకతోనే కాంగ్రెస్. ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. ప్లీజ్ డోంట్ ట్రై టు బిలిటిల్ us. మీరు మీ పరిధిలోనే మాట్లాడి, దయచేసి ఎదుటి వ్యక్తులను దాడి చేయడం, విమర్శ అని అనుకుంటే. రాకేష్ గారు నేను ముఖ్యమంత్రి అన్నప్పుడు కాంగ్రెస్ నా వ్యక్తిత్వం గురించో మీ వ్యక్తిత్వం గురించో కాదు ఇక్కడ సబ్జెక్టు. నేను ఎన్నేళ్ల నుంచి ఉన్నాను, మీకెందుకండి? నేను ఎన్నేళ్ల నుంచి ఉంటే 25 ఏళ్ల నుంచి ఉన్నా నేను. మీరు చెప్తున్న రోషే గారు మనోరాల్ని నేను. మీరు మస్తు చెప్పారు, ఏం చెప్తారు? రోషే సర్లేండి. రాకేష్ గారు చెప్పండి. ఇంతకుముందు